హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నీకెందుకంత ప్యాషన్ సినిమా మీద? డెఫినెట్లీ చాలా హ్యూమిలేట్ అయినాకనే తీసుకున్న డెసిషన్ సార్ అది. అంటే చాలా హ్యూమిలేట్ అయిన ఉండే ఆ 3-4 నెలలు కొన్ని సినిమాలు ఒక 2-3 సినిమాలలో హ్మ్. 3-4 నెలలు సెలెక్ట్ అయినావు, నువ్వే హీరో అనడం, రోజు ఆఫీస్కి వెళ్ళడం, నార్మల్గా మన సినిమా మనం సెలెక్ట్ అయిన పోకపోతే మనం అనుకుంటారేమో అని 3-4 నెలలు ఆఫీస్లో ఉండడం, మనం తీసేసినట్టే దానికి నెల తర్వాత తెలవడం, అయ్యో! తీసేసినట్టు 15 రోజులు. సో ఒకరోజు చాలా బాధపడే డల్ అయిపోయి ఉండే ఇంట్లో. అప్పుడే మలయాళం సినిమా చూసి అంగమల్ డైరీస్ హ్మ్. చూసి అది చాలా అగ్రెసివ్గా తీసుకున్న డెసిషన్ అది. చాలా చాలా అగ్రెసివ్ డెసిషన్, డైరెక్షన్ చేసేద్దామని. హ్మ్. మా డాడీని కొన్ని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ని ఉన్నోళ్ళు అందరు నన్ను అమ్మండి, అందరికీ తిరిగి ఇస్తా డబ్బులు అని చెప్పి సగం మా డాడీ దగ్గర, సగం మా ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సినిమా తీసి, మళ్ళీ ఆ సినిమాని తాకట్టు పెట్టి, మళ్ళీ సినిమాకి ఎంత అయిందో అంత డబ్బు బయటికి తీసి సినిమా రిలీజ్కి పెట్టి, అంటే ముందు డబ్బులు ఏం చేసుకోలే ఓకే. నేను అమ్మలేదు సినిమా, ఓన్ రిలీజ్ చేసిండే. హ్మ్. ఆ సినిమా మొత్తం మళ్ళీ ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో దానికి ఇంకొక 30-40 లక్షలు ఎక్కువనే వేసుకోండి. హ్మ్. అంత డబ్బు మళ్ళీ తెచ్చి అదంతా తెచ్చి ప్రమోషన్స్ మీద పెట్టేసిన. నువ్వు మామూలుడు కాదు. ఆ ఏం వయసులో జరుగుద్దో తెలీదు నాకు. హ్మ్. చేయనైతే చేసేసిన. నా పాకెట్ నా బ్యాంకులో నేను ఎప్పుడు ₹1,00,000 చూడలే ఎప్పుడు దాకా. హ్మ్. అవి ఇవి పెట్టింది ప్రమోషన్ అన్ని కలిపి 6 కోట్లు అయితే 6-7 కోట్లు రిస్క్ తీసుకొని, ఏది నాది కాదు డబ్బు, ఫాదర్ది కొంచెం ఉంది, ఫ్రెండ్స్ది కొంచెం ఉంది, వాళ్ళందరిది పెట్టి సినిమా తీసి, ఆ సినిమా మళ్ళీ గిరువు పెట్టి దాని మీద ఇచ్చిన డబ్బు ప్రమోషన్ పెట్టేసి రిలీజ్ ముందు రోజు చేతులు ఎత్తి కూర్చున్నా, ఏం జరుగుతుందో తమాషా చూద్దామని. ఏం నీ నమ్మకం అసలు? అది 6 కోట్లు మీ నాన్నగారి డబ్బు బట్టిన పోయింది అనుకో, అది వేరే విషయం. ఫాదర్ డబ్బు కాబట్టి అడగరు, బట్ మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వాలిగా. ఫ్రెండ్స్కి ఇవ్వాలి, మరి అది కూడా డబల్ ఇవ్వాలి సార్. డబుల్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎక్కడైతే డబ్బు తెచ్చినో ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాత, అంటే నా సినిమా ఫస్ట్ డబ్బు చేయడం స్టార్ట్ చేసింది. హ్మ్. ఫస్ట్ వచ్చిన డబ్బు ఇటు వెళ్ళిపోవాలా, ఇచ్చేయాలిగా. పెట్టిన వాళ్ళకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెచ్చిన ప్రమోషన్ మళ్ళీ తెచ్చిన అన్న కదా. అవును. అది క్లియర్ చేసిన తర్వాత వచ్చే డబ్బు నుండి ఇటు 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 స్టార్ట్ అవుతుంది. అవును. మా నాన్నకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ. మీ నాన్నగారిని పక్కన పెట్టి అసలు ఒక ఫర్ ఎ వైల్ ఓకే, ముందు బయట నుంచి తెచ్చింది ఇవ్వాలి కదా. అవును కదా. అసలు ఇవన్నీ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి తెలుసా మనిషికి ఆ ఏజ్లో? ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నిన్ను నువ్వు నమ్ముకోవడం అన్నది చాలా గ్రేట్ థింగ్ విశ్వక్, రియల్లీ. నీ ఫ్రెండ్స్ కూడా ఎట్ ది వెరీ సేమ్ టైం. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్లో వచ్చిన రియాక్షన్స్ ఏంటి? సోమవారంకి అందరికి డబ్బులు ఇచ్చేసిన. ఏది శుక్రవారం రిలీజ్ అయితే? శుక్రవారం రిలీజ్ అయితే సోమవారం అందరికి నేను ఇక్కడ తీసుకున్నవి, ఫాదర్వి, ఫ్రెండ్స్వి అందరివి తీరిపోయినాయి. ఇంకేంటి అంతకన్నా పెద్ద రియాక్షన్ ఏముంటుంది ఇంకా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కదా. మరి ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇప్పుడు మొన్న గామి కూడా దాదాపుగా క్రౌడ్ ఫండింగ్ తో చేశారని. గామి క్రౌడ్ ఫండింగ్ అని స్టార్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయిన ఉండే. ముందు వాళ్ళు స్టార్ట్ చేసుకున్న తర్వాత. ఓకే. సో కొంచెం క్రౌడ్ ఫండింగ్ అమౌంట్ ఉంది దాంట్లో. దాని తర్వాత 2-3 కొంచెం సాలిడ్ పార్ట్నర్స్ కూడా దిగారు. దాని తర్వాత వంశన్ వచ్చిండు, వంశన్ విక్కీ అన్న, వాళ్ళు దిగడం రిలీజ్కి. ఓకే, అక్కడ మేనేజ్ చేసుకోగలిగారు. మేనేజ్ ఏం లేదు సార్, ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా. సో అన్నీ కుదిరినాయి. అదే నా ప్లాన్ కూడా అది 4-5 సంవత్సరాలు పడుతుంది రిలీజ్ కావడానికి. అప్పుడు లోపు ఆ సినిమాలు ఇంకొన్ని రిలీజ్ అవుతాయి, సో దీని రిలీజ్కి స్ట్రెంత్ ఉంటుంది అన్న ఐడియా ఉండే. అసలు గామి ఎంత మంచి రిపోర్ట్ తెచ్చిందంటే, నేను వెబ్సైట్లో రాశాను కూడా. విజయశాంతి గారు, లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారు, నేను ఆవిడని కలవడానికి వెళ్తే షీ వాజ్ డిస్కసింగ్ అబౌట్ గామి. గామి చాలా బాగుందంటండి సినిమా, అబ్బాయిది విశ్వక్ సేన్ది, చూడాలి ఆ సినిమాని నేను, అందరూ చెప్తున్నారని చెప్పి నాతో అన్నారు ఆవిడ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ సర్కిల్ వేరు, లేకపోతే వాళ్ళ జోన్ వేరు కంప్లీట్గా. షీఈ్ ఎ పాలిటీషియన్, నవ్వెండ్ దన్ సినిమాలు చేస్తున్నారు అనుకో. ఆవిడ వరకు వెళ్ళింది ఈ సినిమా గురించి అంటే హౌ మచ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను అప్పుడు, గామి సక్సెస్ అని చెప్పి.
ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇన్ జనరల్గా నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి అంటే, ఇఫ్ గివెన్ మైక్ ఇచ్చి నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడు అంటే, సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నవి నార్మల్గా ఎవరి కెరీర్కైనా కామన్ కదా. ఎంత పెద్ద హీరోకైనా కామన్ ఉంటుంది అది. ఎక్కువ తక్కువ సక్సెస్ పర్సంటేజ్లు ఉంటాయి, ఫెయిల్యూర్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నీ కెరీర్ వరకు నువ్వు మాట్లాడాలంటే వాట్ ఈజ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్? ఇది ఏ టైంలో మాట్లాడుతున్నాం అన్నది కూడా చూడాలి. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ వాట్ ఈస్ లైక్ విశ్వక్సేన్ ఫీలింగ్ అబౌట్ హిస్ కెరియర్, దట్స్ వాట్ ఇది నేను డెఫినెట్లీ నేను కోరుకున్నా అనుకంటే నాకు ఎక్కువ దారిలో తెరుచుకునే ఒకసారి తెరుచుకోవడం స్టార్ట్ అయిన తర్వాత. నేను అనుకున్న దానికంటే మంచి అంటే పొజిషన్ ఏముండదు సార్. పొజిషన్ వచ్చేసి మన ఇల్లే, లాస్ట్కి వస్తే మన ఇల్లే మన పొజిషన్. మనం ఇంట్లో మన పొజిషన్ ఏందో అదే. బయట ఐఎమ్ గ్లాడ్ జనాలు అంటే ఒకప్పుడు మనం లాస్ట్ కోరుకున్నది రెస్పెక్టే కదా సార్. 100%. సో ఈరోజు మనం తెలియకుండా ఒక మనిషికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం ఒక మనిషికి? అదే తను సక్సెస్లో ఉన్నప్పుడు, లేకపోతే తన తాలూకు అటెంప్ట్స్ మంచివి, చాలా కష్టపడతాడు, ఇలాంటి పాయింట్లు ఎక్కువగా రెస్పెక్ట్ని గెయిన్ చేస్తాయి. సో ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. పొద్దున్న లేగానే ఇంత దూరం వచ్చినావు, గ్రాంటెడ్ తీసుకోకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకో, ఉన్నది ఖరాబ్ చేసుకోకు. ఫస్ట్ గ్రోత్ మెల్లగా నీ కన్సిస్టెన్సీ, నీ కష్టం, నీ డిసిప్లిన్, వీళ్ళని నీ కెరీర్ని మీదికి తీసుకుపోతాయి. మనిషిగా అయితే ఫెయిల్ కావు. ఆర్టిస్ట్గా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఫెయిల్ అవుతావు, కానీ మనిషిగా ఫెయిల్ కాకు. మనిషిగా ఫెయిల్ కాకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో, ఉన్నది ఖరాబ్ చేసుకోకు. నాకు తెలుసు చాలా మందికి లేనిది ఇది చేతిలో, ఏది ఈ అవకాశం కానీ ప్లాట్ఫామ్ కానీ. ఎస్, చాలా మంది కుదరలేదు. లక్షలాది మంది కళ, వేల మంది పోరాడి ఫైట్ చేసి కుదరంది, నీకు కుదిరింది. సో రెస్పెక్ట్ దట్. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకో. ఇందాక నువ్వు అన్న మాటల్లో ఒక మాట ఉంది, అది మనం అదే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి అన్న పాయింట్ ఉంది కదా. అది ఏ యాంగిల్లో నువ్వు ఫాలో అవుతావు అంటే, కథలా, క్యారెక్టర్సా, లేకపోతే బడ్జెట్సా? బడ్జెట్స్ కాదు, బడ్జెట్స్ అనేది రెమ్యునరేషన్లు లాస్ట్ థింగ్. అసలు మనం ఏడున్నాం మనకు తెలియాలి, మనము ఉన్న పొజిషన్ ఏంది, నన్ను ఎంత ఆదరిస్తున్నారో నాకు తెలియాలి, అండ్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలన్నది కూడా నాకు తెలియాలి. ఆల్రెడీ మనం తీసిమార్కాన్ని అయిపోయినాం అన్న ఫీలింగ్లు ఉంటే పడిపోతాం. ఇప్పుడు నాకు బిగినింగ్లోనే మాస్ సినిమాలు చేసేయాలని ఉండే, లుంగి కట్టేసుకోవాలి, కత్తి ఐటమ్ సాంగ్, మాస్ సినిమా ఉంది, ఆట కావాలా ఉంది, నాకుంది. ఎందుకు చేయలేదు నేను 5 సంవత్సరాలు? మార్కెట్స్ మెల్లమెల్లగా ఎదుగుతున్నాయి. ఇప్పుడు ఇంత డబ్బులో ఇంత సినిమా తీస్తే కనిపించేస్తుంది, బోసిపోతుంది సినిమా, వెయిట్ సరిపోదు. అండ్ ఒకసారి నేను అట్లా చూసేసిండు అనుకో ఆడియన్, తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఫస్ట్ టైమే ఇస్తాడు ఛాన్స్, ఫస్ట్ టైమే ఎగ్జైటెడ్ ఉంటుంది నీకు. సో నా ప్రతి క్యారెక్టర్కి ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లైలా సెకండ్ టైం తీస్తే మీరు ఎగ్జైటెడ్ ఉంటారు? ఎందుకుంటాం? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నేను చిన్న జుట్టు వేసుకొని మీసాలు వేసుకొని ఒకసారికి ఓన్లీ వన్ ఛాన్స్, కానీ నాకు ప్రతిసారి ఛాన్స్ ఎందుకు దొరుకుతుంది? ప్రతిసారి కొత్తగా ఒకరిని చూస్తారు. ఎస్. సో వాడిని చూసేటప్పుడు వాడికి అన్నీ రెడీగా ఉండాలి. వాడు డాన్స్ చేసే ఐటమ్స్ ఆన్ ప్లే గ్రౌండ్ రెడీగా ఉండాలి, ఫైట్ చేస్తే ఆ ఫైట్కి తగ్గ స్పాన్, స్కేల్ అవి రెడీగా ఉండాలి, సాంగ్ చేస్తే ఆ సాంగ్కి ఉండే మ్యూజిక్ డైరెక్టర్, ఆ స్పాన్ అన్నీ రెడీ ఉండాలి. ఫస్ట్ ఆశ అవుతుంది, దానికి తగ్గ శక్తి కూడా ఉండాలి కదా మన దగ్గర. ఆ శక్తి వచ్చేదాకా నేను చూసుకొని మన బడ్జెట్లు ఎంత వాటి ప్రకారమే చేస్తుండే. అశోకవనం చూసినా, మీరు ఊరి దేవుడా చూసినా, పాదాలు చూసినా, మన దగ్గర ఎంత ఉంది, మన దగ్గర వెపన్స్, టూల్స్ ఏమున్నాయి, దాంతో మనం ఎంత మంచి మెషిన్ తయారు చేయగలుగుతాం. మన ఆయుధాలు ఏంటి, ఎంత పెద్ద యుద్ధం చేయగలం, మన ఆయుధాలతో చేయగలిగినంత పెద్దది చేద్దాం. డైరెక్ట్ నేను వెళ్ళిపోతా పెద్ద గ్రౌండ్లకి అంటే సడన్గా కొట్టుకోపోతాం. సో ఐ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ దట్. ఓకే, ఇప్పుడు మన మెల్లమెల్ల కొట్టుకుంటూ వెళ్దాం, మెల్లమెల్ల నరుకుంటూ వెళ్దాం అన్నది. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.